జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారమోని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. ఇలాంటి చిట్టాలు రసవత్తరంగా ఉంటాయి. నిన్న ప్రధానమంత్రి మోదీ గారు కూడా ఏదో మాట్లాడారని చెప్పి మొత్తం దేశం అంతటా గాయ గత్తర చేస్తున్నారు సూడో సెక్యులర్లు అవంతా. ఇక చిట్టాలో పెట్టే కంటే ముందు అది న్యూస్ పేపర్లో వచ్చింది కాబట్టి నేను చిట్టా పెట్టలే. ఇప్పుడు డైరెక్ట్ జర పోదాం. ఇదేంటి గిరీష్ ఇట్లా పెట్టినావు, పొద్దున పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసినావు అని మీరు అంటుండొచ్చు. ఎస్, ఇదే పెడదాం లోగో. కాలేటోళ్ళ గాలని జర. అయితే ఎందుకు పెట్టినా అంటే, దూరదర్శన్ లోగో అంట ఆరెంజ్ కలర్లో ఎట్లా పెడతారు మీరు, ఆరెంజ్ కలర్ ఎట్లా పెడతారు మీరు, కలర్ ఎందుకు చేంజ్ చేసారు మీరు అని చెప్పి ఒకటే లొల్లి దేశం అంతా నిన్న. ఇక మమతా బెనర్జీ అయితే ఎంటికలు విక్కుంటుంది, నెత్తి కొట్టుకుంటుంది బండకు, మొత్తం ఆమెగా మొత్తం పాగలు చేస్తున్నది. ఇక ఆమె అసలు అర్థమైతే లేదు. ఇక కాంగ్రెస్ వాళ్ళు కూడా అసలు ఏం చేయాలో వాళ్ళకి అర్థమవుతలేదు. అయితే వాళ్ళని జర దూషించి వాళ్ళని విమర్శించి పొద్దున నెగటివ్ ఎందుకు. సో ఎక్కడికైనా పోయి అది కాషాయమయమైంది, దూరదర్శన్ కాషాయమయమైంది. చిత్రగుప్త మీ దగ్గరికి ఫ్యాక్ట్స్తోనే వస్తుంది కదా ఫ్రెండ్స్, మేము ఊకనే ఏది రాము. దానికంటే ముందు ఏందనంటే, మోడీ గవర్నమెంట్ ఏదైతుందో కొన్ని కొత్త సవరణలు తీసుకొని వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్లా ప్రసార భారతి ఏవైతే ఉన్నాయో అందులో కొత్త సవరణలు తీసుకొస్తుంది. ఈ లోక్సభ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మోడీ 3.0 వచ్చిన తర్వాత ఇలా మీరు చాలా గొప్ప మార్పులు చూడబోతున్నారని చెప్పి న్యూస్ 18 ఛానళ్ళల్లో వచ్చిన దాఖలాలు మీ ముంగడికి తీసుకొచ్చింది చిత్రగుప్త. దూరదర్శన్ ఇలా ఒక గ్లోబల్ న్యూస్ ఏజెన్సీ, భారత్ శబ్ద పోర్టల్ అని చెప్పి మనది ఇంకొకటి కూడా ఉన్నది, ప్రసార భారతి శబ్ద పోర్టల్ అంటాం మనము. దూరదర్శన్ అలాంగ్ విత్ ది ప్రసార భారతి శబ్ద పోర్టల్ ఇక ప్రపంచ స్థాయి న్యూస్ ఏజెన్సీ లాగా మనకు పరిచయం కాబోతుంది త్వరలో అని అన్నట్టు దీన్ని స్ట్రాటజీ చేస్తున్నారు. ఇంకొకటి, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ని భారత్ నమన్ పోర్టల్ కిందికి తీసుకొచ్చి ఇందులో స్ట్రాటజైజ్ చేద్దామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకొకటి, మన పిఐబి ఫ్యాక్ట్ చెక్ యూనిట్ అని అంటాం కదా, వేరియస్ లొకేషన్స్లలో కూడా ఈ పిఐబి ఫ్యాక్ట్ చెక్ని తీసుకొచ్చేసి ఫేక్ న్యూస్ని కౌంటర్ చేద్దామని చెప్పి ఒక ఆలోచన, ఒక రూపకల్పన దీన్ని ఫ్రేమ్ చేసిండ్రు. ఇంకొకటి, మాస్టర్స్ ప్రోగ్రామ్ ఒకటి ఏదనంటే మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్, దీని మీద కూడా ఒక ఆలోచన చేస్తున్నారు ఇలా మన కేంద్ర సర్కార్ అని తెలిసింది. గవర్నమెంట్ ఏం చేసిందని అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏవైతే మన డీడీ ఫ్రీ డిష్ ఉందో, దూరదర్శన్ యొక్క ఫ్రీ డిష్ ఉందో, అందులో నంబర్ ఆఫ్ ఛానల్స్ని కూడా ఇంక్రీజ్ చేద్దామనే ఆలోచనలు ఉన్నది. శబ్ద్ ఇప్పుడు ఒక వరల్డ్ న్యూస్ ఏజెన్సీ లాగా ముంగటికి పోతుంది. మోడీ 3.0లా దూరదర్శన్లా మనకు జన్ సంవాద్, భారత్ నమన్ లాంటి కొత్త సవరణలు, మార్పులు మనకు సాక్షాత్కారం కాబోతున్నాయి. అయితే ఇలా లొల్లంటే ఏందనంటే, ఇప్పుడు వస్తాయి ఇక నెగటివ్కి. ఇలా లొల్లంటే ఏందనంటే, లోగో కలర్ ఎందుకు చేంజ్ చేసారు మీరు? కాంగ్రెస్ వాళ్ళు అదే మాట అంటారు, మన ఇక మమతా బెనర్జీ అదే మాట మాట్లాడుతుంది, వీళ్ళందరూ మాట్లాడతారు. అయితే ఇప్పుడు మేము కొన్ని కమెంట్ చూస్తుంటాం. అంటే నాకు బాధ ఏడనిపిస్తుంది అంటే, మనోళ్ళే ఇట్లాంటి కమెంట్లు పెడుతుంటారు. సరే, ఆ డరవ కామ్ పెట్టిందని అంటే చలో పోని నేను అనుకుంటా, కానీ మనోళ్ళే ఇట్లాంటి కమెంట్లు పెడతారు చూడు, నాకు సమజ్ కాదు. ఎందుకంటే వాళ్ళు చూడరు, గుర్ర కంతాలు కట్టుకొని పనిచేస్తున్నది. గుర్ర కంతాలు కడతాం కదా, ఒకటే సైడ్ చూస్తుంది. మనోళ్ళు గిట్లయిపోయారు ఏంద్రా నాయన అని చెప్పి నేను తెర బాధపడుతుంటా అప్పుడప్పుడు. అయితే కాంగ్రెస్ ఏమంటుంది అంటే, అపోజిషన్ పార్టీ ఏమంటుంది అంటే, ఇట్ ఈస్ అ షీర్ వైలేషన్ ఆఫ్ ఎలక్షన్ కోడ్ అని మాట్లాడుతుంది. ఇట్లా కలర్ చేంజ్ చేయడం అంట ఎలక్షన్ కోడ్కి వైలేషన్ అట.
భారతీయ ఏదైతే మన ఇండియన్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, మతతత్వ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు, సంఘ్ పరివార్ కలర్ తీసుకొచ్చిండ్రు అని చెప్పి మాట్లాడతారు. ఫ్యాక్ట్ చెప్తుంది కదా చిత్రగుప్త, ఇప్పుడు మేము ముంగట పెడుతున్నాయి కదా. నేను ఇప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంది తెలుసా, నేను మాట్లాడాల్సిన అవసరం లేదు, వాళ్ళ హీన చరిత్ర వాళ్ళే పరిచయం చేసుకుంటున్నారు. అంటే వీళ్ళు సైకలాజికల్, అంటే ఇప్పుడు ఒక పెడగాగి అంటాం కదా, ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ యాంట్ కూడా ఉంటుంది. కాకపోతే ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ అనగానే యాపిల్ అంటాం, బీ ఫర్ అనగానే బాల్ అంటాం. అట్లా కాంగ్రెస్ అనగానే హీన చరిత్ర అని వాళ్ళే చెప్పుకుంటారు. నేనేం చెప్తలేను. ఎందుకు చెప్తున్నానంటే అసలు ఈ దూరదర్శన్ లోగో ఏదైతే ఉంది కదా, అది ఆరెంజ్ కలర్లో ఫస్ట్ టైం పెట్టింది ఇందిరాగాంధీ 1982లో. ఈ సిగ్గుశరం తప్పిన వాళ్ళకి తెలియదు. వీళ్ళకు తెలియకుండా మధ్యలో ఎవడో మార్చిండ్రు, మళ్ళీ దాన్ని రీస్టోర్ చేసిర్రు. ఇప్పుడు చూడరి డేటా. దూరదర్శన్ ఒరిజినల్ ఏదైతే ఉన్నదో, ఆ ఒరిజినల్ లోగో ఏదైతే ఉన్నదో అది భట్టాచార్య ఆఫ్ ఎన్ఐడి డిజైన్ చేసిండు. దీన్ని సెలెక్ట్ చేసింది కూడా ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు. అప్పటి అదృష్టమో కాంగ్రెస్ వాళ్ళ దురదృష్టమో ఆమె బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ కూడా, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ కూడా తన దగ్గరనే ఉండే ఇందిరాగాంధీకి. ఈ లోగో ఏదైతుందో 1971-73లో డిజైన్ చేసి సెలెక్ట్ చేయడం జరిగింది. దూరదర్శన్ ఇండిపెండెన్స్ డే 1982 రోజు దీన్ని ఇనాగ్రేట్ చేసి ప్రజలల్లో తీసుకుపోయి ఈ కలర్ పెట్టిండ్రు. లోగో కలర్ సాఫ్రాన్. అదృష్టమో దురదృష్టమో ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ కూడా ఇందిరాగాంధీయే. పెట్టిందే వాళ్ళు. ఇవాళ 1982లో మళ్ళీ మమతా బెనర్జీ కాంగ్రెస్లకేని పుట్టినామెనే. ఆనాడు 1982లో ఈమె 7 ఉండెను. ఇవాళ దీదీ ఆనాటి డాయన్, లేకపోతే ఆనాటి దీదీ ఇవాళటి డాయన్. ఏడ వండుకున్నదో తెలియదు, ఏడ ఉన్నదో తెలియదు, ఏడ తిన్నదో తెలియదు, ఏడ ఉంటుండేనో మనకు తెలియదు. మళ్ళీ అప్పుడు కాంగ్రెస్ రూట్స్లకేనే పుట్టినామె ఆనాడు గాయ గత్తర కాంగ్రెస్కి ఎందుకు చేయలే? సోషల్ మీడియా ఇన్ఛార్జ్, జాతీయ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అమిత్ మాల్వియా గారు కూడా భారతీయ జనతా పార్టీని స్విఫ్ట్గా ఒక ట్వీట్ కొట్టి పడేసారు. అసలు మీకు తెలుసారని అయినా మీకేమైనా అసలు సోయి ఉంటుందా? మీకు ఇంకా బూతులు మాట్లాడలే నయము. ఐ రియలీ అప్రిషియేట్ దట్ యూ హ్యావ్ మెయింటైన్డ్ సట్ అండ్ డెకోరం అని చెప్పి ఆమె ఎవరు డాయన్కి ట్వీట్ కొట్టిండ్రు. అసలు ఏం జరుగుతున్నది, ఏమవుతున్నది, ఎవరు తీసుకొచ్చిండ్రు, ఎప్పుడు తీసుకొచ్చిండ్రు, అప్పుడు ఏ కలర్లు ఉండే, ఏం కలర్లు ఉన్నది? జస్ట్ బట్ట కాలిసి మీ దేశుడు తప్ప ఇంకేమన్నా ఉన్నదా అని అడుగుతున్నా. ఇప్పుడు మీరే చెప్పురు ఫ్రెండ్స్, కాంగ్రెస్ ఈయన చరిత్ర ఎవరు పరిచయం చేస్తున్నారు?